నిన్న మన ఒక అపార్ట్మెంట్కు సంబంధించిన చర్చ జరిగింది, ఎందుకంటే అక్కడ జర్నలిస్ట్ మిత్రులు ఉన్నారు. నేను కన్వే చేసిన అది 7 acres ఉంది. ఆ 7 acresలో మూసీ నది ఒడ్డున, ఈసా నది ఒడ్డున ఉంది. అది ఇప్పుడు ఎంతైతే స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ చేసిందో కొత్త నిర్మాణానికి అవసరమైన డబ్బులు బ్యాంకులో డిపాజిట్ చేస్తా, మీరే ఒక సొసైటీ పెట్టుకొని మీరు కట్టించుకోండి. ఇది ఇంకా భవిష్యత్తులో ఎప్పుడు మీకు అమ్ముకోవడానికి కొనుక్కోవడానికి కూడా ఉండదు. ఈ 50 మీటర్ల బఫర్ జోన్ అనేది బ్యాన్ చేస్తాం. ఇప్పటికిప్పుడు కూలగొట్టకపోయినా భవిష్యత్తులో అది మీకు జీరో వాల్యూ అవుతుంది. ఈరోజు ఈ రాష్ట్రంలో జీరో వాల్యూ అంటే ఎవరికైనా ఉన్నదా అంటే రేవంత్ రెడ్డి గారి మాటకి. ఎందుకంటే ఆయన స్వయంగా చెప్తున్నారు 5,000 ఆటోలు ఉన్నాయి, కానీ చెత్త తీస్తున్నారో లేదో నాకు తెలియదు. నేను రైతు బంద్ వేసినా, రైతు రుణమాఫీ చేసినా అయిందో కాలేదో నాకు తెలియదు. అందుకే మేము అనేది, నీ మాటకి ఇయ్యాలా ఈ రాష్ట్రంలో విలువ లేదు, నీ పొజిషన్కి విలువ లేదు, నీకు జీరో వాల్యూ ఉంది. ఇది తేలిపోతుంది భవిష్యత్తులో, మీరు చూడండి.